నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా టీడీపీ అధినేత ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అవాకులు చవాకులు పేలేవారు. స్వయంగా సీఎం హోదాలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబును హేళన చేసిన విషయం ఇప్పటికీ జనం చెవుల్లో గిర్రున తిరుగుతూనే ఉంది. ప్రతివారం పోలవరానికి వెళ్లిన చంద్రబాబు, అకుంఠిత దీక్షను అవహేళన చేసిన జగన్, పోలవరానికి వెళ్లిన చంద్రబాబు జయము జయము చంద్రన్న అంటూ పాటలు పాడించుకోవడం మినహా చేసిందేమీ లేదని సెటైర్లు సంధించారు. తీరా ఇప్పుడు వైసీపీ విపక్షంలోకి, టీడీపీ అధికారంలోకి మారిపోయాక వైసీపీ మాదిరే ఆ పార్టీ స్వరము మారిపోయింది. నాడు హేళన చేసిన నోటితోనే ఇప్పుడు ఆ పార్టీ నేతలు జయహో చంద్రబాబు అంటూ వేణుళ్లా కొనియాడుతున్నారు. ఈ 6 నెలల్లోనే ఇంత మార్పు ఎలా సాధ్యమైందన్న దానిపై ఆరా తీస్తే అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేతలకు ఇదొక్కటే మార్గం దొరికిందన్న సమాధానం వినిపిస్తోంది. అధికారంలో ఉండగా జగన్తో పాటు వైసీపీకి చెందిన అందరూ నేతలు చంద్రబాబుతో పాటు టీడీపీకి చెందిన కీలక నేతలను కించపరిచేలా మాట్లాడేవారు. చంద్రబాబునైతే అవసరం ఉన్నా లేకపోయినా కూడా జగన్ వద్ద మార్కులు కొట్టేందుకు పనిగట్టుకొని మరీ విమర్శించేవారు. ఇలాంటి వారిలో కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని, బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్కే రోజా, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాంతాడంతా అవుతుంది. అయితే ఇప్పుడు అధికారంలోకి టీడీపీ వచ్చింది కదా, నాడు వైసీపీ అధికారంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వారంతా అరెస్టుల భయంతో వణికిపోతున్నారు. తాను శుద్ధపూసను అని చెప్పుకునే పేర్ని నాని అందుకేమీ మినహాయింపు కాదు. సివిల్ సప్లైస్ కు తన గోదామును అద్దెకు ఇచ్చిన నాని అందులో నుంచి పేదలకు పంచాల్సిన రేషన్ బియ్యాన్ని భారీ ఎత్తున మాయం చేశారు. ఈ వ్యవహారంలో తన సతీమణిపై కేసు నమోదు కాగా ఆమె అరెస్టు కాకుండా ఉండేందుకు ఏకంగా ఆమెను ఆయన అండర్ గ్రౌండ్ కు పంపారు. తాజాగా సోమవారం ఆమెకు బెయిల్ వచ్చినా ఆదివారం నాని నోట చంద్రబాబు భజన కీర్తనలు వినిపించాయి. మచిలీపట్నానికి చెందిన టీడీపీ మంత్రి కొల్లు రవీంద్ర తన కుటుంబంపై వ్యక్తిగతంగా కక్ష కట్టారని ఆరోపించిన నాని తన సతీమణిని కనీసం ఒక్కరోజైనా జైల్లో పెట్టేలా చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చారని అన్నారు. అయితే నానితో పాటు నాని కుమారుడిని అరెస్ట్ చేసుకోండి కానీ నాని భార్య జోలికి మాత్రం వెళ్లవద్దని చంద్రబాబు చెప్పారని ఆయన తెలిపారు. అంటే మహిళల పట్ల చంద్రబాబుకు ఉన్న సానుకూల దృక్పథం చాలా గొప్పది అంటూ ఆయన చంద్రబాబును ఆకాశానికి ఎత్తారు. ఇక చంద్రబాబు చాలా విషయాల్లో జెంటిల్మెన్ గా వ్యవహరిస్తారని చెప్పిన నాని టీడీపీ నేతలే ఆయనను తప్పుదారి పట్టేలా వ్యవహరిస్తున్నారన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు మాత్రం తప్పుదారిలో వెళ్లరని కూడా మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా తనపై చంద్రబాబుకు ఉన్న కోపం కొంతమేరకైనా తగ్గుతుందన్న భావనతోనే నాని ఈ వ్యాఖ్యలు చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాగైతేనే పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్ దొరికింది కాబట్టి సరిపోయింది గాని లేదంటే చంద్రబాబును నాని ఇంకెంత మేర పొగిడి ఉండేవారోనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు స్వైర విహారం చేశారు. ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారంతా నాని మాదిరే చంద్రబాబు భజన మొదలు పెట్టేశారట. నాని అంటే కాస్తంత విషయం ఉన్న నేత కాబట్టి చంద్రబాబును బహిరంగంగానే పొగడగలిగారు. వైసీపీలో ఈ స్థాయి ఉన్న నేతలు చాలా తక్కువ కదా, అందుకే కాబోలు చంద్రబాబును ఎక్కడ బహిరంగంగా పొగిడితే జగన్కు తాము దూరమైపోవడం ఖాయమని భయపడిపోతున్నారు. అలాగని కేసులను మేదేసుకుని జైలుకి వెళ్లి కూర్చోలేరు కదా, అందుకే చాటుగా ఇంటెలిజెన్స్ వర్గాల వద్దకెళ్లి చంద్రబాబును భజన కీర్తనల్లో మునిగి తేలుతూ ఆ విషయాన్ని చంద్రబాబుకు చేరేలా చూసుకుంటున్నారు. ఇందుకు వారు అనుసరిస్తున్న వ్యూహాలు, ఇబ్బందులను చూసి ఇంటెలిజెన్స్ అధికారులు కడుపొబ్బ నవ్వుకుంటున్నారట. మొత్తంగా తమ పార్టీ అధికారంలో తాము చేసిన తప్పుల నుంచి తమను కాపాడుకునేందుకు వైసీపీ నేతలు ఇప్పుడు చంద్రబాబు నామస్మరణ చేస్తున్న వైరం ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.